హలో అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు రీడింగ్ వచ్చేసి యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజ్ తెలియజేస్తున్నారు, మీ పర్సన్ దగ్గర నుంచి యూనివర్స్ ఈరోజు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు అనేది టాపిక్ అండి. ఓకే, ఈరోజు రీడింగ్లో ఎలాంటి కొత్త విషయాలు మీకు యూనివర్స్ తెలియజేస్తున్నారు మీ పర్సన్ గురించి చూస్తాను. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన అండ్ లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది, కాబట్టి లైక్ చేయడం మర్చిపోద్దండి. ఓకేనా? అండ్ నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే షేర్ చేస్తాను. ఆ ఛానల్లో మార్నింగ్ మీ పర్సన్ థాట్స్ అనమాట అవి. ఓకే ఫ్రెండ్స్, మనం రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. 9505752242 నెంబర్ అనమాట. ఓకే, పే రీడింగ్ మాత్రమే ఉంటుందండి, ఫ్రీ రీడింగ్ ఉండదు. ఓకేనా? ఈరోజు యూనివర్స్ మీ పర్సన్ దగ్గర నుంచి ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు, వారి గురించి మీకు ఈరోజు ఏం తెలియజేయాలనుకుంటున్నారు మీ పర్సన్ గురించి. ఈ పర్సన్ మీ పట్ల చేసిన దానికి ఏదైనా ఫీల్ అవుతున్నారా లేదా, మీతో లైఫ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా లేదా మిమ్మల్ని ఏం చేసుకోవాలనుకుంటున్నారా, అసలు ఏం ఆలోచిస్తున్నారు పర్సన్. త్రీ ఆఫ్ స్వర్డ్స్, ఇది మీ పర్సన్ ఫీలింగ్స్ అనమాట. ఓకే, నేను లవ్ మెసేజెస్ కూడా చూస్తాను. కార్డ్స్ వచ్చి తీసుకుందామండి. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్. ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే తనకు చాలా మానసికంగా చాలా బాధపడుతున్నారండి. ఇక్కడ థర్డ్ పర్సన్ ఆ రిలేషన్లో అండ్ ఫ్యామిలీ అండ్ ఇక్కడ కోర్ట్ కేసెస్లో కానీ తను ఉంటే తనకు అక్కడ అన్యాయం అనేది జరిగిందనమాట. ఓకే, కొంతమంది ఫ్యామిలీ పరంగా, కొంతమంది వారి లైఫ్ పార్ట్నర్ కానీ అండ్ తను సింగిల్ ఉంటే థర్డ్ పర్సన్ రిలేషన్లో కానీ అండ్ కొంతమందికి ఇక్కడ ఈ పర్సన్ కోర్ట్ కేసెస్లో ఉన్నారు అనుకుంటే వారికి అనుగుణంగా తీర్పు అనేది లేదనమాట. ఓకే, ఆ విషయంలో ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు ఈరోజు. చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్. ఓకే, ఆ బాధలోనే ఇక్కడ మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటున్నారనమాట. అంటే మీరు ఒక క్వీన్, ఒక బంగారం లాగా మిమ్మల్ని తన మనసులో అలా ఫీల్ అవుతున్నారండి. ఓకే, తను నమ్ముకున్న వ్యక్తులందరూ తనని మోసం చేసి ఉన్నారు. ప్రతి విషయంలో ఈ పర్సన్కి హార్ట్ అటాక్ చేస్తున్నారు, వారితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారు, అంటే తన మీద కేసు పెట్టడం అలాగనమాట. ఓకే, ఆ విషయంలో ఈ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అయితే అవుతుందన్నమాట. అంటే ఈ పర్సన్ వారితోనే తను హ్యాపీగా ఉండాలి, వారి వలన ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకుని ఉన్నారు వారి లైఫ్లో. ఓకే, ఒకవేళ దూరం చేసుకోలేదు అంటే మీకంటే ఎక్కువగా వారికి తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వారికి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వడము, మిమ్మల్ని మామూలుగా ఉన్నారా అంటే ఉన్నారు మీతో అనే విధంగా మిమ్మల్ని చూశారనమాట. ఓకే, కానీ ఈరోజు మీ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి. అండ్ ఈ పర్సన్ కూడా ఏదో ఒక విషయంగా చాలా బాధపడుతున్నారు. ఓకే, మీ పట్ల తను చేసిన దానికి కూడా ఉండొచ్చు. ఓకే, ఒకవేళ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చూస్తున్నారు అంటే మీ పర్సన్ మీకు డివోర్స్ కావాలి అని మిమ్మల్ని వేధించడం కానీ అండ్ ఇక్కడ సింగిల్ చూస్తున్నారు అంటే మీ పర్సన్ ఇంకా మీతో రిలేషన్ ఎండ్ చేసుకోవాలి, మీరు వద్దు వారి లైఫ్లో, తను వారి ఫ్యామిలీ చూసిన పర్సన్ని తను మ్యారేజ్ చేసుకుని వారితోనే హ్యాపీగా ఉంటాను అని మీతో చెప్పడం కానీ దాని వలన మీరు చాలా హర్ట్ అయి ఉన్నారు. ఈ పర్సన్ ఎన్ని అన్నా సరే మీరు వారి గురించి ఎదురు చూస్తూ ఉన్నారనమాట. కానీ ఇప్పుడు ప్రజెంట్ టైంలో వచ్చేసరికి ఈ పర్సన్ మీ పట్ల తను ప్రవర్తించిన దానికి అండ్ తను నమ్ముకున్న వారి దగ్గర నుంచి తనకు చాలా హార్ట్ బ్రేక్ అయితే మిగిలిందండి. ఓకే, మిమ్మల్ని ఒక బంగారం లాగా చూస్తున్నారు అండ్ ఇప్పుడు తన లైఫ్లో వేరే వారు ఎవరైతే ఉన్నారో వారి పరంగా ఈ పర్సన్ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పొచ్చు అనమాట. అంటే వారితో రిలేషన్ ఎండ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారండి. ఓకే, మీ పర్సన్కి ఏదో కర్మ అనేది స్టార్ట్ అవుతుంది అనే విధంగా మెసేజ్ అయితే వస్తుందండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే తను ఇప్పటిదాకా హ్యాపీ ఉన్నారు అంటే ఇప్పటి నుంచి ఈ పర్సన్కి
కర్మ అనేది తిరగడం అనమాట. ఓకే, తను ఏదైతే చేశారో అదే తనకు రిపీట్ అవ్వడం అనమాట. తను ఎవరికైనా బాధ పెడతా ఉన్నారు అంటే ఆ బాధ అనేది తను పడాలి, దాని విలువ ఏంటో ఈ పర్సన్ తెలుసుకోవాలి అనే విధంగా ఇక్కడ కర్మ అనేది నడుస్తుంది అనమాట ఈ పర్సన్ లైఫ్లో. ఓకే, ఇక్కడ మీ రిలేషన్లో థర్డ్ పర్సన్ అయితే ఉన్నారండి. సో థర్డ్ పర్సన్ రిలేషన్లోనే మీ పర్సన్ ఉన్నారు అండ్ ఈ పర్సన్ చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా మీతో పెట్టుకున్నారనమాట. సో ఆ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు అండ్ తన మనసులో ఏదో విషయాలు అయితే మీతో చెప్పాలి, మీతో షేర్ చేయాలి అని ఆలోచిస్తున్నారనమాట. అంటే తను ఏ పర్సన్ అయితే నమ్మారో ఆ పర్సన్ వారికి ఏ విధంగా మోసం చేశారు, అసలు తను మిమ్మల్ని దూరం పెట్టిన దానికి అసలు కారణాలు ఏంటిది అనే విధంగా ఏ పర్సన్ ప్రతి ఒక్క విషయం మీతో మాట్లాడాలి అనే విధంగా కూడా తను అనుకుంటా ఉన్నారు. మళ్ళీ మీ దగ్గరికి రావాలి అండ్ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్, మీ పాస్ట్ పర్సన్ అనమాట. ఓకే, మీతో జీవితాన్ని కంటిన్యూ చేయబోతున్నారనమాట మీ పర్సన్ అండ్ మీరు మీ పర్సన్ కలవకపోవడానికి ఇక్కడ ఏదైనా సిచ్యువేషన్ ఉంది అంటే దానిని కూడా మీ పర్సన్ ఎదిరించడం జరుగుతుంది అండ్ జస్టిస్ అనేది మీ వైపే ఉందండి, మీకే రాబోతుంది అనమాట. అండ్ మీకు మీ పర్సన్కి ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. ద ఫుల్ కార్డ్ వచ్చేసి ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు అండ్ మీ విషయంలో ఈ పర్సన్ ఎంత రిస్క్ తీసుకోవడానికైనా రెడీ అవుతున్నారనమాట. తను మీ గురించి ఏం చేయడానికైనా రెడీ అవుతున్నారు. మీ పర్సన్కి చాలా బుద్ధి అయితే వచ్చేసింది అనమాట. అంటే ఇన్మెచ్యూర్గా ఆలోచించి మీకు ఏ విషయంలో చాలా హార్డ్ బ్రేక్ చేస్తున్నారు అంటే తనకు ఆ లెసన్స్ అనేది అన్ని నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. ఈ పర్సన్ నేర్చుకున్నారు కూడా సగానికి సగం అయితే ఈ పర్సన్ లెసన్స్ అనేది నేర్చుకున్నారు. మీ పర్సన్కి మీ వాల్యూ కూడా గుర్తుకొచ్చిందండి. మళ్ళీ మీతో రీబర్త్ చేయబోతున్నారు అనమాట. మీ గురించి ఎంత రిస్క్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు అండ్ ఇక్కడ మీకు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకుని రావాలి అని ఆలోచిస్తున్నారండి. ఓకే, తప్పకుండా మీకు మీ పర్సన్కి మ్యారేజ్ అయితే అవుతుంది అండ్ మీరు మాత్రం ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట. 24/7 మీరు ఆలోచిస్తున్నారు. తనకు కర్మ అనేది వెంటాడుతుందన్నమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు. ఈ పర్సన్ మీరు ఇద్దరు లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు లేదా వేరే వేరే సిటీస్ ఆర్ కంట్రీస్ అలా కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, ఈ పర్సన్ మీరు ఇద్దరు మళ్ళీ కలుసుకోబోతున్నారనమాట. తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు. తను మీ విషయంలో ఏ విషయంలో అయినా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేసి ఉన్నారంటే ఆ విషయంలో తను గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. 24/7 ఆలోచించి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి తను. ఓకే, అండ్ ఈ పర్సన్కి మీ మీద చాలా ఫ్యాషన్ ఉందండి అండ్ ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పర్సన్ ఆ రిలేషన్లో ఉన్నారండి. ఇక్కడ ఏదో నెగటివ్ ఏదో జరిగింది తనకి అంటే ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ లాంటిది కూడా చూపిస్తుంది అండ్ థర్డ్ పర్సన్ కూడా చాలా డామినేట్ పర్సన్ కూడా ఉండొచ్చు అండి. ఓకే, మీ పర్సన్ని కట్టి పడేస్తున్నారనమాట. అంటే కట్టి పడేయడం అంటే తాడు కట్టేసి పడేయడం కాదండి. తను ఈ పర్సన్ మీ పరంగా ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా తనని చేయడం అనమాట. ఓకే, వారు మదర్ కావచ్చు, తన పర్సన్ ఎవరైనా ఉండొచ్చు అనమాట. ఓకే, ఒకవేళ మీరు మ్యారీడ్ పర్సనే అనుకోండి, మీ పర్సన్ వేరే పర్సన్ని చూసుకొని వెళ్ళిపోవడము, ఈ పర్సన్ అక్కడ బందీ అయిపోయారనమాట. అక్కడ నుంచి బయటకు రాలేని సిచ్యువేషన్లో ఉన్నారనమాట. ఓకే, చాలా మోసపోతున్నారండి. ఇక్కడ నేను చెప్తూనే ఉన్నాను, కార్డ్ అదే వచ్చిందనమాట. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. ఓకే, చాలా మూర్ఖత్వం అనమాట వారికి అండ్ అంటే ఆలోచించేది తక్కువ అనమాట. అంటే తన గురించి మాత్రమే తను ఆలోచించుకుంటారనమాట. వారు మాత్రం హ్యాపీగా ఉంటే చాలు, ఎవరు ఏమైపోయినా అవసరం లేదు అనే విధంగా అనమాట. కాబట్టి మీ పర్సన్ అయితే అక్కడ హ్యాపీగా ఏమీ లేదండి. తను చాలా బాధపడుతున్నారు. ఈ పర్సన్ మీద ఏదో బ్లాక్ మ్యాజిక్ లాంటిది కానీ లేదా తను థర్డ్ పర్సన్ రిలేషన్లో తను బందీగా ఉన్నారనమాట. మీకు చేసిన దానికి తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి. ఓకే, తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు కానీ బయటకు రాని పొజిషన్లో మీ పర్సన్ ఉండొచ్చు. ఈ పర్సన్ ఇప్పుడు ఫీల్ అవుతున్నారండి, నమ్మక ద్రోహం జరిగింది తనకి, తను ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, ఈ కార్డ్స్ కింద క్లారిఫికేషన్ కూడా చేస్తాను. 3 of Swordsకి క్లారిఫికేషన్. ఈ పర్సన్కి మీ విషయంలో ఏదో క్లారిటీ కూడా వచ్చేసింది అండ్ మళ్ళీ మీతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి. మీరు లేక తనకి చాలా హార్ట్ బ్రేక్ అవుతుందన్నమాట. తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు కాబట్టి మళ్ళీ మీతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. 6 of Wandsకి క్లారిఫికేషన్. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారండి. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అనమాట. ఈ పర్సన్ మీరు సేమ్ ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు. ఈ పర్సన్ మీకు బాస్గా కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, ఈ పర్సన్ ఒక బాస్ లీడర్లో ఉండే పర్సన్ అండి అండ్ మనీ ఫ్లో బాగున్న పర్సన్ అనమాట. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లోకి రావడం జరుగుతుందండి ఈ పర్సన్. ఓకేనా. 5 of Wandsకి క్లారిఫికేషన్. ద హెర్మిట్.
ఇక్కడ ద హెర్మిట్ వచ్చేసి ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుంచి తను బయటపడాలి అని తను సెల్ఫ్ లవ్లో ఉన్నారనమాట. జస్టిస్ కార్డ్కి క్లారిఫికేషన్. ద మెజిషియన్, ఈ పర్సన్ తనకు అనుగుణంగా జస్టిస్ రావాలి అని తను చాలా మేనిఫెస్ట్ అయితే చేశారండి, కానీ తన కోరికలో న్యాయం లేదనమాట. దాని వలన జస్టిస్ అనేది తనకు అనుగుణంగా రాలేదు. ఓకే, అంటే మిమ్మల్ని వదిలేసుకొని తను అదర్ పర్సన్తో హ్యాపీగా ఉండాలి, వారిని మ్యారేజ్ చేసుకోవాలి అనే విధంగా తను ఆలోచించినట్టున్నారు. సో ఆ విషయంలో మీ పర్సన్కి జస్టిస్ అనేది రాలేదన్నమాట. కాబట్టి తను మానసికంగా చాలా బాధపడుతున్నారనమాట. ఓకే, తన జీవితంలో ఎప్పుడు అన్ని విధాలుగా ప్రేమ, అబండెన్స్ అన్నీ ఉండాలి, మీరు ఉండాలి అనే విధంగా తను మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే, రిగ్రెట్ ఫీల్, ఈ పర్సన్ చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారండి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. తన చేతులారా తనే మిమ్మల్ని దూరం చేసుకున్నాను అనే బాధలు అయితే మీ పర్సన్ ఉన్నారండి. తను బయట కనిపించకపోవచ్చు, కానీ లోపల మాత్రం తనలో చాలా ఆలోచనలు అనేది రన్ అవుతూ ఉన్నాయన్నమాట. ఓకే, చాలా ఆలోచిస్తున్నారు అండ్ రిగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారనమాట. తను చేసిన తప్పుకు తనే బాధపడతా ఉన్నారు. ద ఫుల్ కార్డ్కి క్లారిఫికేషన్. తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారండి. ఓకే, ఈ పర్సన్ మీరు ఇద్దరు సేమ్ ఆఫీస్లో కూడా వర్క్ చేస్తూ ఉండొచ్చు, లేదా తను ఒక మంచి బాస్ కేడర్లో ఉండే పర్సన్తో కూడా మీరు రిలేషన్లో కూడా ఉండొచ్చు అండి. ఓకే, ఆ పర్సన్ ఈరోజు తను మీ పట్ల ఏదైతే చేశారో తప్పు, దాని గురించి తను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లోకి రావాలి అండ్ మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్కి మీ విషయంలో ఏదో క్లారిటీ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు ఈ పర్సన్ మీకు తన ప్రేమంతా ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారనమాట. ఓకే, డెత్ కార్డ్కి క్లారిఫికేషన్. డెత్ అండ్ రీబర్త్ అవుతుందన్నమాట మీ రిలేషన్. ఓకే, తన చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ అన్ని కట్ చేసుకొని మళ్ళీ మీతో రీబర్త్ చేయబోతున్నారనమాట మీ పర్సన్. ఓకే, వావ్, 8 hours ఆర్ 8 days లోపల ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు కాల్ ఆర్ మెసేజ్ అయితే రిసీవ్ చేసుకుంటారని, లేదా ఈ పర్సన్ అయినా మీకు డైరెక్ట్గా కూడా మీ లైఫ్లోకి రావడం జరుగుతుందండి. ఓకే, ఈ పర్సన్ కెరియర్ పరంగా కూడా లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు. ఓకే, లేదా కెరియర్ గురించి ఆలోచించి మిమ్మల్ని దూరం పెట్టి కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, ఈ పర్సన్ది మీది సోల్మేట్ కనెక్షన్. మళ్ళీ ఇద్దరికి రీయూనియన్ అవుతుందండి తప్పకుండా. ఓకేనా, వీళ్ళ ఫార్చ్యూన్కి ఇక్కడ రీయూనియన్ అవుతుంది, ఇక్కడ రీయూనియన్ అవుతుంది. రీయూనియన్ కార్డ్ అండ్ ఇక్కడ కూడా రీయూనియన్ రీయూనియన్ రీయూనియన్. ఓకే, రీయూనియన్ తప్పకుండా చాలా స్ట్రాంగ్ మెసేజ్ వస్తుందండి. మీ పర్సన్తో మీకు మళ్ళీ రీయూనియన్ అవ్వబోతుంది. అయితే త్వరలోనే. దేనికైనా ఒక టైం అనేది రావాలి కదా. మీరు ఏదేదో ఎక్కువగా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏడ్చుకుంటూ కూర్చోవడం అలా అయితే చేయొద్దు. సో మీ పని మీరు చేస్తూ ఉండండి. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుందన్నమాట. యూనివర్స్ తప్పకుండా మీ పర్సన్ని మీ లైఫ్లోకి మళ్ళీ సెండ్ చేస్తుంది. మెసేజ్ అయితే మీకు వచ్చేసిందనమాట. మీ సోల్మేట్ అనమాట తను. అండ్ యూనివర్సే ఆ పర్సన్ని చేంజ్ చేసి మీ లైఫ్లోకి సెండ్ చేయడం జరుగుతుందండి. ఓకే, మీ వాల్యూ ఈ పర్సన్ తెలుసుకునే విధంగా వారి లైఫ్లో అదర్ పర్సన్ని పంపించడం, వారి విషయంలో ఈ పర్సన్కి మోసం జరిగేటట్టుగా, దాని ద్వారానే ఈ పర్సన్ మీ వాల్యూ తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, ద స్టార్ కార్డ్ వచ్చేసి మీరు ఒక స్టార్ లాగా ఉండబోతున్నారు. మేజర్ అఖన అండ్ మేజర్ అఖన కార్డ్స్ అనమాట. డబుల్ కన్ఫర్మేషన్. ఇక్కడ రీయూనియన్ అవుతుంది. 360 degreesలో మీ లైఫ్ చేంజ్ అవుతుందన్నమాట. వావ్, మళ్ళీ మేజర్ అఖన కార్డ్స్ అండ్ రీయూనియన్. అండ్ ఇక్కడ మళ్ళీ మీకు మీ పర్సన్కి రీయూనియన్ అవుతుంది. సోల్మేట్ కనెక్షన్ అండి. ఈరోజు ఈ రిలేషన్లో ఉన్న వారికి మీకు మీ పర్సన్కి దేవుడు కలిపిన బంధం అని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఈ పర్సన్ని మీ లైఫ్లోకి డివైన్ సెండ్ చేసిన పర్సన్ అనమాట వీరు. అండ్ మీ సోల్మేట్, మీ పూర్వజన్మ బంధం అనమాట. ఈ పర్సన్ని మీరు కలుసుకోవాలి అండ్ ఇవంతా ప్రాసెస్ ఉంటుందన్నమాట దేంట్లోకి. మీ వాళ్ళు తెలుసుకోవడము, అదర్ పర్సన్తో తను మోసపోవడము, తర్వాత మీ వాళ్ళు తెలుసుకొని ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఉండేటట్టుగా యూనివర్స్ తనని
చేంజ్ చేసి మీ పర్సన్ని మీ లైఫ్లోకి అయితే పంపిస్తారండి. ఓకే, తప్పకుండా ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ 2 కార్డ్స్ అనమాట. డబుల్ కన్ఫర్మేషన్, మీకు మీ సోల్మేటే మీ లైఫ్లోకి వస్తారు. వారితో మీ జీవితం 360 డిగ్రీస్లో లైఫ్ చేంజ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అనుకుంటే కూడా ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు అన్ఎక్స్పెక్టెడ్ కాల్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారండి. ఓకే, ఇక్కడ చాలామంది అయితే మీరు టెంపుల్స్కి విజిట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ ఇద్దరికి కాస్ట్ డిఫరెంట్ ఉందండి, మీకు మీ పర్సన్కి. ఓకే, మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీతో మైండ్ గేమ్ ఆడారండి. ఓకే, ఇక్కడ తన లైఫ్లో థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు, కానీ వారిని మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అని అనుకున్నారనమాట. కానీ బ్యాలెన్స్ చేసుకోలేరు ఈ పర్సన్. కాబట్టి ఆ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మళ్ళీ మీతో కాంటాక్ట్లోకి రాబోతున్నారు మీ పర్సన్. ద టవర్ అండ్ 8 ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఓకే, మీ రిలేషన్ మీద ఈ పర్సన్ హార్డ్ వర్క్ చేయబోతున్నారు. మీరు లేక ఈ పర్సన్కి నిద్ర కూడా పట్టడం లేదండి. తన ఎమోషన్స్ తను ఎంత హోల్డ్ చేసుకుందాము అని అనుకున్నా తన వల్ల కావడం లేదనమాట. కాబట్టి ఇక్కడ ఇగో కప్ తీసుకొని వస్తున్నారు. మీరు ఈ పర్సన్ని చేసేయడం లేదండి. కాబట్టి మీ మీద ఈ పర్సన్కి చాలా పొసెసివ్నెస్ వస్తుంది అండ్ మీ మీద చాలా కోపం వస్తుంది అనమాట. కాబట్టి తనే ధైర్యం చేసుకొని మీ లైఫ్లోకి రావడం జరుగుతుందన్నమాట. ఓకే, బ్యాక్ టు బ్యాక్ కార్డ్స్ ఎలా ఉన్నాయో చూడండి మీరే. ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం మెసేజెస్ తెలియజేస్తున్నారు? ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మెసేజెస్. Ten of Swords, the Hierophant, 2 of Cups. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 4 of Cups. యూనివర్స్ మెసేజ్లో పాస్ట్లో మీరు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారండి. ఓకే, ఆ పెయిన్ నుంచి ఇప్పుడు మీరు బయటకు వస్తున్నారనమాట. పాస్ట్లో ఈ పర్సన్ మీకు చేసిన దానికి మీరు చాలా బాధపడ్డారు, ఈ పర్సన్ని చాలా మిస్ అయ్యారు. ఈ పర్సన్ మీకు నమ్మక ద్రోహం చేసినా ఇంకా వారి గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఇంకా తనే మీకు కావాలి, తనతోనే మీకు మ్యారేజ్ కావాలి అని మీరు కోరుకుంటూ ఉన్నారనమాట. కానీ ప్రజెంట్ టైంలో మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది. అండ్ ఇద్దరిది వేరే వేరే కాస్ట్ డిఫరెంట్ అయి ఉండొచ్చు, లేదా కొంతమందికి అయితే ట్రెడిషనల్గా మీకు మీ పర్సన్కి మ్యారేజ్ అయితే జరుగుతుందండి. న్యూ బిగినింగ్ అవుతుంది అండ్ మీరు ట్రెడిషనల్గా ఉన్నారు. ఆ బాధ నుంచి మీరు బయటకు వచ్చేసారు. మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారనమాట. ప్రజెంట్ టైంలో చాలామంది మీ లైఫ్లో మీరు హ్యాపీగానే ఉన్నారనమాట. ఫ్యూచర్కి వచ్చేసరికి కూడా ఈ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి. మీ కేరింగ్ కనెక్షన్ మీ లైఫ్లోకి వస్తున్నారనమాట. ఓకే, మీరు ఏ పర్సన్ గురించి అయితే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడము అండ్ ఇద్దరికి మ్యారేజ్ జరగడం కూడా జరుగుతుందన్నమాట. ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి ఉండలేకపోతున్నారు, మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారనమాట తను. ఓకే, ఫస్ట్ కార్డ్స్ అయితే తీసేస్తాను. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నంబర్ 4, నంబర్ 6, నంబర్ 3, నంబర్ 9, నంబర్ 17, నంబర్ 10, నంబర్ 2, నంబర్ 8, నంబర్ 13, నంబర్ 10, నంబర్ 5, నంబర్ 1, నంబర్ 9, నంబర్ 11, నంబర్ 5, నంబర్ 6 కూడా చెప్పాను, నంబర్ 3 అన్నమాట. ఓకే, ఈ నంబర్లలో మీ పర్సన్ అయినా ఉండొచ్చు లేదా మీరైనా ఉండొచ్చు. ఓకే, సైన్స్ అయితే అన్నీ ఉన్నాయండి. ఓకే, కాబట్టి నేను ఓన్లీ నంబరే చెప్పాను అనమాట. మేషరాశి టు మీనరాశి వరకు ఎలా ఉంది చూసేసి తన లవ్ మెసేజెస్ కూడా చూస్తాను. మేషరాశి వారు ఈరోజు మీరు ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారండి, ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉన్నారు. అండ్ వృషభ రాశి వారు 2 కార్డ్స్ వచ్చాయి. మీ సోల్మేట్ని ఈరోజు మీరు కలుసుకుంటారు అండ్ ఎవరి మీద పొసెసివ్ ఉన్నారండి. అండ్ మిథున రాశి వారు మీ లైఫ్లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ వస్తున్నారండి. తను స్లో మూమెంట్ తీసుకుంటున్నారు మీ లైఫ్లోకి రావడానికి. అండ్ కర్కాటక రాశి వారు
మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి. చాలా హ్యాపీగా ఉంటారు మీరు ఈరోజు. అండ్ సింహరాశి వారు, ఈరోజు మీకు ఎవరైనా నమ్మక ద్రోహం చేయొచ్చండి, కొంచెం బాధపడతా ఉన్నారు. అండ్ కన్యా రాశి వారు, ఈరోజు మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ రావచ్చు, లేదా మీ పాస్ట్ పర్సన్ అన్న మీ గురించి ఆలోచించి తను మీకు ప్రపోజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే. అండ్ తులారాశి వారు, ఈరోజు మీ ఎనర్జీలో మీరు ఉంటారనమాట. అండ్ వృశ్చిక రాశి వారు, ఈరోజు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి, మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగుంది. అండ్ ధనురాశి వారు, ఈరోజు మీరు సీరియస్గా మీ వర్క్లో మీరు బిజీ అయిపోతారనమాట. అండ్ మకర రాశి వారు, ఈరోజు ట్రెడిషనల్గా ఉంటారు అండ్ విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు. అండ్ కొంతమంది తీర్థయాత్రలకు వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట, ఈరోజు టెంపుల్స్కి విజిట్ చేయడం అనమాట. అండ్ కుంభరాశి వారు, ఒక ఎంపరర్ లెవెల్లో ఉంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు మీరు. అండ్ మీనరాశి వారు, జస్టిస్, మీకు అనుగుణంగా తీర్పు అయితే రాబోతుందండి. ఓకే. అండ్ మీ పర్సన్ లవ్ మెసేజ్ ఏంటి? మీ పర్సన్ లవ్ మెసేజెస్. యు ఆర్ మై హార్ట్. మీ పర్సన్ మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారండి. ఓకే. ఫ్యామిలీ, మీతో మ్యారేజ్ కావాలి అండ్ మీతో కిడ్స్ అవన్నీ తను ఊహాలోకంలో ఉన్నారు మీ పర్సన్ ఈరోజు అని చెప్పచ్చు. వార్నింగ్, మీరేమంటున్నారంటే ఈ పర్సన్ బిహేవియర్ వల్ల మిమ్మల్ని దూరం చేసుకుంటున్నారు అని మీరు బాధపడతా ఉన్నారనమాట. కొంతమందికి వస్తున్న మెసేజ్ ఏంటిది అంటే మీతో మీ పర్సన్కి రిలేషన్లో ఉండడానికి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, కాకపోతే మీరు ఈ పర్సన్ దగ్గర నుంచి మనీ హెల్ప్ అనేది అడగద్దనమాట, కమిట్మెంట్ కూడా అడగద్దనమాట. ఓకే. మీతో రిలేషన్లో ఉండమంటే తను ఎన్ని సంవత్సరాలైనా ఉంటారు. ఓకే. కానీ తన దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయకూడనివి మ్యారేజ్ ఆర్ మనీ హెల్ప్, అదే తను అంటున్నారనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.